ఓం శ్రీ గురుభ్యో నమః. లలిత త్రిశతి. ఈనాటి నామము హ్రీంకార పూజ్య. అంటే శ్రీ విద్యలో ఎన్నో గురు పరంపరలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఆ గురు పరంపరలో శ్రీచక్రాన్ని అర్చన చేసే విధానంలో వాళ్ళ స్వ అనుభవం రీత్యా కొంతమంది గురువులు కొన్ని చెప్తూ ఉంటారు శిష్యులకి. ఆ విధంగా అంటే హ్రీం అనబడే దేవతని ఇలా పూజించాలి, అలా పూజించాలి, ఈ కోరికలకి ఇలా, ఆ కోరికలకి అలా, ఆ విధముగా గురువులు శిష్యులకు చెప్తూ ఉంటారు ఎన్నో గురు పరంపరలు. అయితే ఈ హ్రీము శృతి ప్రామాణికంగా అయితే వాళ్ళు ఏం చెప్తారంటే హ్రీం అనబడే బీజాన్ని కొన్ని గురు పరంపరలో స్వాహ హ్రీం నమః అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఇంకా కొన్ని గురు పరంపరలో నమః హ్రీం స్వాహ అంటూ ఉంటారు. కొన్ని గురు పరంపరలో హ్రీం నమః అని ఈ విధముగా శ్రీ విద్యా గురు పరంపరలో అనేక మంది వాళ్ళ స్వ అనుభవం రీత్యా వాళ్ళ స్వగురువు, వాళ్ళ పరమ గురువు, వాళ్ళ పరమేష్టి గురువు, వాళ్ళ పరాపర గురువు, ఆ విధముగా వాళ్ళకు కలిగిన ఫీలింగ్స్, అనుభవాలని అన్నిటినీ కూడా ఆ యొక్క ఫిజికల్ బెనిఫిట్స్ కానీ ఇంటర్నల్ బెనిఫిట్స్ కానీ శిష్యులకి అందించాలని వాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట. కాబట్టి వాటిని మనం ప్రశ్నించకుండా తెలుసుకొని ఆచరిస్తూ ఉండాలన్నమాట. సరే, అందుకనే కొన్ని ఆప్త వాక్యములు ఏం చెప్తాయంటే మంత్రానాం తంత్రానాం యంత్రానాం శ్రీ విద్యా గురు సమ్మతం అంటుంటారు. అంటే కొంతమంది తంత్రాలంటే మీకు గతంలో కూడా చెప్పాను. తంత్రాలంటే ఆ దేవతకి ఇష్టమైనకి సంబంధించిన పనులు అని చెప్పి, యంత్రం అంటేనేమో కొంతమంది ఫిజికల్గా అలవాటు పడేదాకా అది తర్వాత శరీరంలో ఏర్పాటు చేసుకుంటారని ఈ విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి హ్రీం పూజ్య అంటే ఆ దేవత హ్రీం అనబడే నామరూప దేవతని, నీ కళ్ళకి కనపడినటువంటి హ్రీం అనబడి ఒక మహా ఆత్మస్వరూపమైన శక్తిని నువ్వు ఫిజికల్గా పూజ చేసి తెలుసుకోవటమే ఈ హ్రీంకారం అనబడేటువంటిది. అర్థమైందండి? సరే, శృతిలో వచ్చేసి ఈ హ్రీం పూజ అంటే ఆత్మస్వరూపిణి అంటే చాలామంది ఏమంటే మీరు ఇక్కడ స్త్రీలింగం వాడారంటే స్త్రీలింగము, పురుషలింగము, నంపుసికలింగము శృతి ప్రామాణిక ఆత్మజ్ఞానానికి ఉండవు. అర్థమైందండి? సందర్భానుసారం అవతల వాళ్ళకి అర్థం అవ్వటానికి ఉపయోగించే పదాలు ఈ యొక్క శృతి ప్రామాణిక ఆత్మజ్ఞానంలో. అర్థమైందండి? సరే, ఆత్మస్వరూపిణి గురించి ఇచ్చిన వివరణ చూద్దాం. కొన్ని దేవాలయాలలో శృతులు చెప్తున్నటువంటి కొన్ని దేవాలయాల్లో కొన్ని సందర్భాల్లో, అనేక సందర్భాల్లో కొన్ని మతాలలో చనిపోయినప్పుడు, వాటిలో కొన్ని మతాల్లో పూజలు చేసేటప్పుడు శంఖం ఊదుతూ ఉంటారు. మీకు ఈ విషయం జ్ఞాప్తికి వచ్చే ఉంటుంది. ఆ శంఖం వచ్చి ఊదినప్పుడు వెలువడే ఒక ప్రత్యేకమైన శబ్దాలను గ్రహించగలిగితే దాని నుండి వెలువడిన సహజ శబ్దాలు వాటంతట అవే అలవాటు పడతాయి. అర్థమైందండి? నువ్వు ఆ శంఖంలోంచి ఏం శబ్దాలు వస్తున్నాయని గెస్ చేసావనుకోండి, వాటిలో సహజ లక్షణం అనేది ఉంటుంది. ఒక మనిషి ప్రవర్తన వేరు, సహజమైనటువంటి యథార్థమైన సీడు విత్తనం నుంచి వచ్చిన ప్రవర్తన వేరుగా ఉంటుంది. అర్థమైందండి? ఆ విధముగా ఆ సూత్రాన్ని బట్టి మనం ఇక్కడ ఇట్లా తెలుసుకోవాలి. దేనికి తెలుసుకోవాలంటే ఆత్మజ్ఞానం కోసము. అర్థమైందండి? కాబట్టి వాటంటే అవే పట్టుబడతాయి అప్పుడు ఆ శబ్దాలు ఏమేమి వస్తున్నాయి ఏంటనేది. శ్రీ విద్యా సాధకులు లేక ఏ శృతి ప్రామాణిక మంత్ర సాధన చేస్తున్న వారైనా ముందు ఆ మంత్ర శబ్ద ధ్వనిని గ్రహించడం నేర్చుకోవాలి. అంతేగాని ఇప్పుడు కొన్ని చోట్ల మనం చూసుకుంటూ ఉంటే కొన్ని ఆధ్యాత్మికంలో 100 మంది 200 మంది గుట్టలు కూర్చొని ఓ మంత్రాలు చదువుతూ ఉంటారు. ఏంటి చేసిందంటే వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు. కాబట్టి శబ్ద
అర్థ జ్ఞానము తెలిస్తేనే శృతి ప్రామాణిక ఆధ్యాత్మికం తెలుస్తుంది. లేకపోతే గాడిద భుజం మీద గంధము చెక్కలు పెట్టిన విధముగా ఆ గాడిదకి ఏ విధముగా వాసన తెలీదో గంధం వాసన, అదే విధముగా నువ్వు ఏ మంత్ర తంత్ర యంత్రము ఆచరిస్తున్నా నీకు దాని గురించి తెలీదు. తెలియాలంటే శబ్ద అర్థ జ్ఞానం తెలుసుకోవాలి. అర్థమైందండి? ఎవరైనా సరే శృతి ప్రామాణికముగా ఏది చేసినా శబ్ద అర్థజ్ఞానం తెలుసుకోవాల్సిందే. సరే, ఇప్పుడు ఆ మంత్ర శబ్దత్వాన్ని గ్రహించామనుకోండి, అప్పుడు మనకు ఆటోమేటిక్గా అన్నీ అలవాటు అవుతాయి. అయితే అగ్ని నుంచి వచ్చే రవ్వలు చూడటానికి వేరుగా ఉంటాయండి. అర్థమైందంటే చూడటానికి ఎట్లుంటాయండి? వేరుగా ఉంటాయి. అగ్ని కన్నా వేరైనవి కావు, అగ్నితో సమానము. అగ్నిలో నుంచి వచ్చినది అగ్ని కన్నా వేరైనది కాదు. ముందు అలాగే నేను చెప్పేవన్నీ 1 by 1 మీరు ఏం చేస్తారంటే మీకు గుర్తున్నప్పుడల్లా ఒక్కొక్కటి రాసి పెట్టుకుంటే మీకు అర్థమవుతూ ఉంటుందండి. అట్లాగే నామరూపాత్మక స్థితికి ముందు, అంటే ఇప్పుడు ప్రజలందరూ చూస్తున్న వింటున్న ఈ జగత్తు, ఈ స్థితికి ముందు బిఫోర్ ఏమిటి? ఈ జగత్తంతా ప్రజ్ఞాన ఘనుని స్వరూపమే. అంటే 4 వేదాల్లో 4 ఉపనిషత్తుల్లో కొంతమంది మంత్రద్రష్టలైన ఋషులు ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పారు కదండి. ఆ ప్రజ్ఞాన స్వరూపుడే బిఫోర్ ఈ జగత్తులో ఉండేవాడు, ఉండేటువంటిది. అర్థమైందండి? అంటే ఆ ప్రజ్ఞానమైనటువంటి బ్రహ్మ ఎలా ఉంటాడండి? ఆత్మస్వరూపము. ఈ జగత్తులో అనేక నామరూప నదులన్నీ, మీరు అనేకమైన నదుల పేర్లు చెబుతారండి. కొంతమంది నీళ్ళు చల్లుకోగానే పైకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా అంటూ కూడా ఉంటారు. ఆ నదులు అలాంటివి కూడా శృతుల ప్రామాణికముగా ఆ నదులు సముద్రంలో కలిసిన తరువాత ఏ విధముగా నామరూపములు కోల్పోతాయో అదే సూత్రం ప్రకారం శృతుల జ్ఞానం అయిన ఆత్మజ్ఞానం కలిగితే నీ అస్తిత్వం ఏమిటో నువ్వే ఆలోచించుకో. అర్థమైందండి? నీ శరీరములో అన్ని రకముల స్పర్శలకు గమ్యస్థానము, అంటే ఒక ప్రియుడు కానీ ఒక ప్రియురాలు కానీ తాకినప్పుడు నీ శరీరములో రిలీజ్ అయ్యే హార్మోన్స్ కారణం, శృంగార సమయంలో కలిగే ఫీలింగ్స్కి మూలం. ఈ విధముగా, అంటే ఒకదానికి చెబుతున్నా అన్నీ మీరు ఊహించుకోవాలి. ఆ విధముగా కలిగే ఫీలింగ్స్ నీ మెదడు నీకు ఎలా తెలియచేస్తుంది అంటే మీరు ఆలోచిస్తే మీకు ఒక్కొక్కటి శృతులలోకి వెళ్తేనే తెలుస్తుందండి. ఇది కారణం ఏంటి? నీ చర్మం, స్పర్శ, అన్ని రకాల వాసనలకు ప్రళయస్థానం ఏంటి? నాసిక. అన్ని రుచులకు ప్రళయస్థానం ఏంటి? నాలుక. ప్రళయం అంటే క్లోజింగ్ అన్నమాట. అంటే పచ్చిగా అసహ్యకరంగా మాట్లాడుకోవాలంటే మీరు ఇక్కడ ఏ నామరూప దేవతా ప్రసాదమైన నాలిక వెనక్కి వెళ్తే పెంట్ అవుతుంది. అర్థమైందంటే, కాబట్టి శృతుల్లోకి వెళ్తేనే యథార్థమైన ఫిలాసఫీ తత్వజ్ఞానం వస్తుంది, అప్పటిదాకా రాదు. అర్థమైందండి? కాబట్టి మీరు ఆలోచించండి, ఒక్కొక్కటి మీకు అర్థమవుతూ ఉంటాయి. అన్ని శబ్దాలకి ప్రళయస్థానం. చాలా చిలక పలుకులు పలుకుతుంటారండి కొంతమంది. అబ్బో ఈడు మనవడండి, ఈడు కొడుకండి, ఈడు కోళ్ళండి, ఈడు పెళ్ళామండి, కూతురండి, ఈ వరుసలు పెట్టుకొని వాళ్ళు అనేకమైన వాటిని పిలుస్తూ ఉంటే తన్మయం చెందుతారండి. కానీ దానికి ఆ శబ్దానికి ప్రళయం అంటే క్లోజ్ స్థానం ఏంటి? చెవులు. అన్ని ఆలోచనలకి ప్రళయ స్థానం ఏంటి? మనసు. అన్ని విద్యలకు ప్రళయస్థానం హృదయం. అందుకే
శ్రీ విద్యలో మంత్రాలు చేసేటప్పుడు షడంగాలు చెబుతారు. షడంగాల్లో కీలకమైన ఒక భాగం వస్తుంది, అది హృదయంలోనే చెప్తారు. అర్థమైందండి? అన్ని కర్మలకు స్థానము చేతులు. అర్థమైందండి? నువ్వు ఏ కర్మ చేయాలన్నా చేతులతోనే చేస్తూ ఉంటావు కదా. అన్ని సుఖాలకు కారణం జన ఇంద్రియం, అన్ని నడకలకు కారణం గమ్యస్థానం కాళ్ళు, అన్ని విషయాలకు గమ్యస్థానం ఇంద్రియాలు. ఈ విధముగా కార్యాలన్నీ కారణాలతో కలిసిపోయి చివరికి ఆత్మస్వరూపుడిలో కలిసిపోతాయి. పంచదార నీళ్ళలో వేసారనుకోండి, బాగా కలిపిన తర్వాత ఆ నీరంతా ఏ విధముగా తీయదనంగా ఉంటుంది చెప్పండి. ఆ నీళ్ళల్లో ఒక్క డ్రాప్ నోట్లో వేసుకుంటా తీయగా ఉందంటారు కదా. ఒకవేళ నిమ్మకాయ నీళ్ళు కలిపారు నోట్లో, అబ్బో పులుపు పోలే కదా, ఉప్పు వేస్తే ఉప్పుకుంటుంది కదా. ఆ సూత్రాన్ని మీరు గ్యాసింగ్ చేస్తే శృతి ప్రామాణిక బ్రహ్మోపనిషత్తు పరబ్రహ్మ స్వరూపిణి అనంతమైనది, అవ్యయమైనది, ప్రజ్ఞానం బ్రహ్మ లాంటిది. ఆత్మస్వరూపిణి దేహాది శరీరములలో కలిసిపోయి అవి నాశనం అయినప్పుడు తాను కూడా నాశనం అయినట్లు కనిపిస్తుంది. అర్థమైందండి? రియాలిటీ షోకి విడిగా షోకి తేడా ఏ విధంగా ఉంటుందో ఇక్కడ రియాలిటీ షో అన్నమాట. అంటే శృతి ప్రామాణికమైన పరమాత్మ స్వరూపిణి చేసే అటువంటి క్రియల్ని నువ్వు తెలుసుకోవటం. దేహము నుండి ఆత్మ వేరైతే ఆ శరీరానికి విశేష సంజ్ఞలు ఉండవు. నీ శరీరంలో ఇప్పుడు దాకా నీకు కొన్ని చెప్పాం కదండి. నీ శరీరంలో అక్కడ ఆ ఫీలింగ్స్, ఇక్కడ ఈ ఫీలింగ్స్, ఇవన్నీ చెబుతున్నామండి. ఈ యాక్టింగ్లు మొత్తం ఎప్పుడండి? సినిమా ఎప్పుడు? ఇదంతా రన్నింగు. నీ శరీరంలో పరమాత్మాంశం ఉన్నప్పుడే ఈ రన్నింగ్ స్టోరీలన్నీ. ఆ రన్నింగ్ బయటికి పోయిందనుకోండి, బయట భార్యని నిన్నటిదాకా గుండెల మీద కూర్చొని చిలక పలుకులు పలికినటువంటి వాళ్ళు ఉంటారు కదండి. అబ్బాయి వాసన వస్తుంది, బయట భార్యని అంటారు. అర్థమైందండి? శృతులలోకి వెళ్తేనే మీకు వివేక విచక్షణ యథార్థ జ్ఞానం కలుగుతుంది. దానిని ఆత్మజ్ఞానము అంటారు, అపరోక్ష జ్ఞానం అని కూడా అంటూ ఉంటారు. అర్థమైందండి? దేహము నుండి ఆత్మ వేరైతే ఆ శరీరానికి ఏ విధంగా విశేషమైన సంజ్ఞలు ఉండవో లోకములో ఉన్నదంతా ఆత్మే. ఆత్మయే అందరిలో సమానముగా ఉన్నది. ఆత్మ నుండియే అన్నీ జన్మిస్తున్నాయి, మళ్ళీ ఆత్మలోనే లయమవుతున్నాయి. అందుచేత ప్రతి సనాతన భారతీయుడు గుర్తుపెట్టుకోండి, సనాతన మతం అంటే ఇది. అర్థమైందండి? సనాతన అని చెప్పుకున్నట్టు ఏంటి? సనాతనం అంటే కాల నిర్ణయం, తెలియని కాలములో ఋషులు మనకు చెప్పినది సనాతనము అంటారండి. ఆ సనాతనమైన జ్ఞానం నీవు తెలుసుకోవాలన్నా, ఎవరితో అన్నా మాట్లాడాలన్నా, ఆధ్యాత్మికం నీ నోట్లో నుంచి రావాలంటే సనాతన జ్ఞానమే. వాచా పురాణం చెప్పకుండా, వినకుండా ఆత్మ గురించి మాత్రమే తెలుసుకోవాలి. భారతీయులు వలసవాద విద్య చదివి మిషనరీ స్కూళ్ళల్లో వలసవాద ఉద్యోగాలు చేసి, వలసవాద వేషధారణలు చేసి, కపట కషాయి వేషధారులు. కషాయము శృతి ప్రామాణికంగా, కాషాయం అంటే వేషధారణ, జిమ్మిక్కులు, మ్యాజిక్కులు, ప్రజల యొక్క సొమ్ముని బావిలో నీళ్లు తోడినట్టు తోడటం కోసం వేసుకున్న కీర్తి, కాంత, కనకముల కోసం దృశ్య ప్రపంచ వేషధారులు. అర్థమైందండి? శృతి ప్రామాణికమైన కషాయము ధరించిన వాడికి వాచా పురాణం ఉండదు, అంత యాక్టింగ్ మాత్రమే ఉంటుంది, క్రియ. అర్థమైందండి? సరే, ఆత్మ గురించి తెలుసుకుంటే మీలో ఎవరైనా సరే ఆత్మ గురించి తెలుసుకుంటే ఈ విశ్వమంతా తెలుస్తుంది. అర్థమైందండి? విశ్వం
ఒక గ్రామము, ఒక మండలము, ఒక జిల్లా, ఒక రాష్ట్రము, ఒక దేశం గురించి చెప్పట్లేదండి. యావత్ విశ్వం మొత్తం నువ్వు తెలుసుకోవచ్చు. ఆ అంతరిక్షంలో కూర్చున్నటువంటి పరమాత్మ ఏ విధముగా విశ్వవీక్షణం చేయదలుచుకున్నప్పుడు చేస్తాడో నువ్వు అలా చేయొచ్చు. ఎప్పుడు ఆత్మజ్ఞానం కలిగినప్పుడు మాత్రమే. ఈ జగత్తులో ప్రతి ప్రాణి, ప్రతి వస్తువు ఒకదానికొకటి ఉపకారిక లక్షణాలను కలిగి ఉంటాయి. పిపీలికాది బ్రహ్మ పర్యంతం లలితా సహస్రనామంలో ఉంటుంది, చూసుకోండి. ఈ మాటకు అర్థం ఏమని ఉంటుంది? పిపీలిక మన పిపీలి దగ్గర నుంచి పరబ్రహ్మ వరకు నేనే అని ఒక నామం కూడా ఉంటుంది, చూసుకోండి. శబ్ద అర్థజ్ఞానంతో చూసుకుంటే తెలుస్తాయండి. సృష్టియే జగత్తు. అర్థమైందండి? ఇప్పుడు మాకు ఇంకా ఈ యొక్క జగత్తు గురించి, పరబ్రహ్మం గురించి తెలియాలనుకుంటే, జగత్తు అంటే తేనె తీగలు, లెక్క పెట్టలేనన్ని చేరి, లెక్క పెట్టలేనన్ని చేరి, లేకపోతే కలిసి, అవన్నీ కూడా తేనె తుట్టెను నిర్మించినట్లుగా సమస్త భూతాలు చేరి ఈ పృథివీ అనబడే ఒక తేనె తుట్టెని నిర్మించాయి. అర్థమైందండి? ఎంతో డీప్ సబ్జెక్ట్ అండి ఇది. మన మైత్రేయి అనబడే భార్యకి మన యాజ్ఞవల్క మహర్షి చెప్తున్నటువంటి రహస్యాలండి ఇవన్నీ. అర్థమైందండి? తేనె తీగలు తీసుకొచ్చి తేనె తుట్టి ఎట్లా పెడతాయో చెట్టుకి అనేకమైనటువంటి భూతాలంటే మీరు కొంతమంది కాబక్కనే ఈ పొట్టకూటి పురోహిత వర్గం వాళ్ళు చెప్పినట్టు ప్రేతము అంటే ప్రాణము లేనిదని అర్థం అండి. భూతము అంటే మీరు దాన్ని చూసేసి అబ్బో వాళ్ళు భూతాలని చెప్పారే, అమ్మో అది ఇది అనుకుంటారండి. మీ శబ్దాలు తెలుసుకోవాలండి. అంతేకాని వాళ్ళెవరో చెప్పారు వీళ్ళెవరో చెప్పారని నమ్మొద్దండి. ఇప్పుడు మనం చీకట్లో వెళ్తుంటాం, రాత్రిపూట మనం లైట్ వేయట్లేదు, లేకపోతే మనకు తెలిసిన కార్పెంటర్ ఎవరో ఒక ఇంట్లో ఒక దర్వాజా చేయాలని ఒక దర్వాజా కమ్మి తీసుకొచ్చి పెట్టాడు అనుకోండి, మనం గబక్కని అక్కడికి వెళ్ళంగానే రాత్రిపూట డిమ్ము లైట్లు అక్కడ మనిషి నిలబడ్డట్టు ఉంటుందండి ఆ యొక్క మొద్దు. అమ్మో భూతం అనుకుంటామండి. అర్థమైందండి? ప్రాణము లేని దానిని భూతము అంటారు, ప్రాణం ఉన్నదానిని కూడా భూతము అంటారు. కొన్ని సందర్భాల్లో కొన్ని విశేషాలతో కొన్నిసార్లు ఆ యొక్క శబ్దము ఆ అర్థము మారుతూ ఉంటాయి. ఎలా మారుతాయి ఏంటంటే, ఒకే స్త్రీని తల్లి, చెల్లెలు, కూతురు, మనవరాలు, ఇట్లా వరుసలు ఎలా మారుతుంటాయండి, ఆ సందర్భాన్ని బట్టి ఎలా మారుతాయో అలా మారుతాయి అన్నమాట. విశృతిలోకి వెళ్తే మీకు అర్థమైందండి? అలా తెలుసుకోవాలి. సరే, ఈ యొక్క తేనె ఈ యొక్క సమస్త భూతాలు చేరి పృథ్వీని నిర్మించాయి కదా. సమస్త భూతాలకు ఈ భూమియే మధువు. అర్థమైందండి? ఈ భూమి మీద ఉన్న అన్ని భూతాలకు, నాకు మీకు కూడా మధువు అంటే తేనె ఏంటండి? భూమే తేనె మనందరికీ. అందుకని మన ప్రాచీన కారులైనటువంటి వాళ్ళు ఆడవాళ్ళని భూమిని గట్టిగా నడవద్దు, భూమి మీద చెప్పులు ఏడవద్దు, గట్టిగా కొట్టద్దు, రాత్రిపూట చప్పిడి చేయొద్దు భూమిని, ఇలాంటివి చెప్తూ ఉంటారు కదండి. దేనికి అనుకుంటున్నారు? భూమి అంటే తేనె ప్రతి మా ప్రాణికి. అలాగే తేనె తీగలు ఆశ్రయం అయినట్లుగా భూతాలన్నిటికీ ఈ భూమి ఆశ్రయం అంటే ఆహారం అవుతుంది. మనందరికీ భూమి ఆహారం అవుతుందండి. అందుకే భూమిని శృతులు జ్ఞానం ఉన్నవారు మధువు అంటారండి భూమిని. అర్థమైందండి? భూమి పరమ పవిత్రమైందని. ఎలా అంటే చాలామంది వాచాపురాణంలో అది ఇది చెప్తారు. అది కాదండి, ఇది యథార్థ జ్ఞానం. మీరు ఆలోచించండి ఒక్కసారి, బుద్ధి ఉపయోగించి. భూమి మధువు ప్రతి ప్రాణికి. అర్థమైందంటే పృథ్వీ అనేది శరీరానికి ప్రతీక. అర్థమైందండి? బ్రహ్మోపనిషత్తు జ్ఞానం ఏ మానవ లక్ష్యం. అదే విధముగా జలము,
సమస్త భూతాలకు ప్రాణాలకు మధువు. అర్థమైందండి? జలం అంటే ఏంటనుకుంటున్నారు? మీకు గతంలో చెప్పా. జలం అగ్ని, జలం వాయు, జలం సూర్యో, జలం ఇంద్రో, జలం బృహస్పతి. ఇలా నేను మీకు గతంలో ఒక కృష్ణ యజుర్వేదంలో ఉన్న మంత్రం చెప్పానండి. ఆ విధంగా జలము అంటే ఏంటంటే అదొక మధువు అండి. ఎవరికండి అది మధువు? తేనె ఎవరికి? సమస్త భూతాలకు, ప్రాణాలకు. అడవులో ఎక్కడో సింహాలు ఉంటాయి, అక్కడ నీళ్లు ఉంటాయి, నీళ్లు తాగుతాయి కదండి. అంటే ఏంటి? సింహాలకు మధువు ఏంటి? అది జలము. ఇలా మీరు ఆలోచించాలి. ఫిజికల్ ఆధ్యాత్మికం కట్ చేయండి, వాచా పురాణం ఆపండి, ప్రవచనాలకారుల మాటల మూటలు చెవుల్లో పెట్టుకోవద్దు. శృతులు, ఉపనిషత్తులు వెళ్ళండి, మీకు ఇవన్నీ తెలుస్తాయి. భూతాలు జలానికి మధువు, జలాన్ని రేతస్సు అంటారు. అర్థమైందండి? చాలామంది వీర్యము, శుక్రము ఇవన్నీ జలం స్వరూపం అండి. అర్థమైందా? ప్రాక్టికల్గా ఆలోచిస్తే మానవ శరీరంలో ఉన్న ఈ యావత్ విశ్వం అంతా ఉన్నదండి. మీకు తెలియదు. మీరు ఫిజికల్ ఆధ్యాత్మిక వెళ్ళినంత కాలం ఇది తెలియదు. అర్థమైందండి? జలములో ఉన్న ప్రకాశమయుడు, అమృత స్వరూపుడు. ఈ శరీరాల్లో బీజముగా ఉన్న ప్రకాశమయుడు, అమృతమయుడు ఆత్మస్వరూపుడే. ఆత్మస్వరూపిణి బ్రహ్మో ఉపనిషత్ పరబ్రహ్మ స్వరూపిణి. పరిపరి విధాలు చెప్తాయండి శృతులు. మనకు అర్థమయ్యే భాషలో ఏంటంటే శంకరాచార్యులు వారు చెప్పారండి, విభో. అర్థమైంది? సైన్స్ పరంగా కూడా క్లియర్గా అర్థమవుతుంది. విభో అంటే ఒక చాలా అత్యంత సూక్ష్మమైంది. పరమాత్మ మహావిభో అంటారండి. అర్థమైందా? సరే, అదే నువ్వు అని శ్రీ విద్య ద్వారా తెలుసుకో. మీ గురువులు చెబుతారు. సర్వజీవులకు అగ్ని మధువు. అలాగే అగ్నికి ప్రాణులన్నీ మధువు. అగ్నిలో ఉన్న తేజోమయుడైన పురుషుడే నీ శరీరములో వాక్కు రూపములో ఉన్న ఆత్మస్వరూపుడు. నువ్వు అదే ఒక్కటే. నీకు అజ్ఞానం అవిద్య వలన తెలియటము లేదు. అదే పరబ్రహ్మ, అదే ఆత్మస్వరూపుడు. ఈ విధముగా హ్రీంకార శబ్ద అర్ధ జ్ఞానము పూజ చేసేటప్పుడు శృతి ప్రామాణికముగా శబ్ద అర్థజ్ఞానంతో చెయ్యండి. మీకు ఆటోమేటిక్గా అన్నీ తెలుసు. నేను బీజాక్షర పరంగా కూడా గతంలో 50 బీజాక్షర పరంగా కూడా చెప్పాను కూడా. ఆ విధంగా నేను ప్రతి ఒక్కటి కూడా ప్రతి విషయము ఉపనిషత్తుల ప్రామాణికముగా శ్రీ విద్యా గురు పరంపరల ప్రామాణికంగానే చెప్తున్నాను. అలాగే మీరందరూ కూడా శృతుల్లోకి వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. మీ యొక్క వారసులైనా పంపించండి శృతులలోకి. పర ఆధ్యాత్మికం అంటే గుడ్డివాళ్ళు నలుగురు చేరి, గుడ్డివాళ్ళు నలుగురు అంటే మీరు ఎవరో ఆలోచించండి. దాని గురించి వివరణ ఇవ్వటానికి నేను ఎప్పుడూ ఇస్తూ ఉంటే చాలామంది వ్యక్తిగతంగా ఫీల్ అవుతున్నారు. శృతుల్లో ఉన్నది చెప్పినా కూడా వాళ్ళు అప్సెట్ అవుతున్నారు. ఒక నలుగురు గుడ్డివాళ్ళు ఏనుగును వర్ణిస్తారు కదండి. ఒకడు కాళ్ళను చూసి ఒక రకంగా, తోకను చూసి ఒక రకంగా, తొండాన్ని చూసి ఆ రకముగా ఫిజికల్ ఆధ్యాత్మికంలో నువ్వు ఆత్మస్వరూపుడైన నిన్ను వేరే వాళ్ళు వేరే రకంగా ఊహిస్తూ అవమానం చేస్తున్నట్టుగా ఉంటుంది. అర్థమైందండి? స్వస్తి.